విజయనగరం జిల్లా కేంద్రంలోని మంగళవారం బ్యాంకు ఉద్యోగులు తమ నిరసన గళాన్ని వినిపించారు. భారతీయ బ్యాంకింగ్ రంగంలో వారానికి 5 పనిదినాల విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోర్ట్ బ్రాంచ్ నుండి విజయనగరం మెయిన్ బ్రాంచ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యంగా ప్రస్తుతం బ్యాంకులకు సెలవులుగా ఉన్న 2వ 4 శనివారాలతో పాటు మిగతా అన్ని శనివారాలు కూడా అధికారికంగా సెలవులుగా ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఈ డిమాండ్ కొత్తదేమీ కాదని గతంలోనే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మరియు యూఎఫ్బియు మధ్య 2023 సంవత్సరంలో కుదిరిన అవగాహన ఒప్పందంలోనూ అలాగే 2024లో కుదిరిన జాయింట్ సెటిల్మెంట్ నోట్లోనూ దీనిపై స్పష్టత ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే ఆర్బీఐ, సెబీ, ఎల్ఐసి వంటి కీలక సంస్థలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో 5 రోజుల పనిదినాల విధానం అమల్లో ఉందని, సుమారు 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు కూడా ఇది ఒక న్యాయమైన హక్కుని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుండి ఆశించిన అనుమతి రాకపోవడంతోనే విధిలేని పరిస్థితుల్లో సమ్మెబాట పట్టవలసి వచ్చిందని నేతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూఎఫ్బియు కన్వీనర్ మురళీ శ్రీనివాస్, ఎస్బీఐ యుఏసీ ప్రాంతీయ కార్యదర్శి రమేష్ కుమార్, డిస్ట్రిక్ట్ బ్యాంక్ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి ప్రసాద్, ఇతర అధికారులు, సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 8 లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీస్ మరియు అధికారులు అందరూ కలిపి ఒక్కరోజు సంవిధానంగా ప్రకటించింది. సో దీని ప్రధాన డిమాండ్ ఏంటంటే 5 డేస్ బ్యాంకింగ్. 12 బైపార్టేట్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒక ఇదైతే ఇందులో ముఖ్యమైనది ఈరోజు సమ్మెకు కారణం ఏంటంటే 5 డే బ్యాంకింగ్. సో ఇది ఎప్పటి నుంచో నలుగుతున్న విషయం. 2015 నుంచి పోరాడుతున్నాం. 2023లో ఆల్రెడీ ఐబీఐతో ఎంఓయూ సైన్ అయింది. కానీ 2024లో మెమరాండం రికార్డు కూడా అయింది. ఐబీఐ రికమెండ్ చేసి 2 సంవత్సరాలు కావస్తున్నా సరే ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధమైన కదలిక లేకుండా బ్యాంక్ ఉద్యోగులందరినీ మోసం చేస్తూ వస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెబీ, ఐఆర్డీఏ, ఫైనాన్షియల్ సెక్రటరీ అయిన ఆర్బీఐ, ఎల్ఐసి ఇవన్నిటికీ 5 డే బ్యాంకింగ్ ఉంది. కానీ కేవలం బ్యాంకింగ్ సెక్టర్ మాత్రం నెగ్లెక్ట్ చేస్తూ వీళ్ళందరినీ మోసం చేస్తూ వస్తుంది. దానికి నిరసనగా ఒకరోజు కాల్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఒక్కరోజు కాల్కి అక్కడ ఎస్బీఐ కోట బ్రాంచ్ నుంచి మెయిన్ బ్రాంచ్ వరకు ర్యాలీగా వచ్చారు. జిల్లాలో ఉన్న మొత్తం ఎంప్లాయీస్ అందరూ కలిపి 2500 మంది మొత్తం మాడ్యూల్లో ఉంటే 500 మంది దగ్గర ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 5 డేస్ బ్యాంకింగ్ ఇమ్మంటే మిగతావన్నీ ఆ రోజులు కంపెన్సేట్ చేయడానికి ఆల్రెడీ యూఎఫ్బియు రోజుకి 40 నిమిషాలు ఎక్స్ట్రా పనిచేయడానికి బ్యాంకు ఒప్పుకుంది. ఆల్రెడీ మేము అందరూ యూనియన్స్ అన్నీ ఒప్పుకునే సైన్ చేసాయి. రోజుకి 40 నిమిషాలు చొప్పున ఇప్పుడున్న పని దినాల కంటే ఎక్కువ సమయం మేము వెచ్చిస్తున్నాం బ్యాంకులో. అయినా సరే మాది నెగ్లెక్ట్ చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. యూఎఫ్బియు పిలుపు మేరకు భారతదేశం మొత్తం బ్యాంకింగ్ రంగంలో 5 రోజుల పని దినాలు ఇంప్లిమెంట్ చేయాలని దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది. ఈ బ్యాంకింగ్ రంగంలో కాకుండా ఆర్బీఐ, ఎల్ఐసి, రిమైనింగ్ అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్లో కూడా 5 రోజులు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓన్లీ బ్యాంకింగ్ రంగం మీద ప్రభుత్వం అంత ఆసక్తి చూపకపోవడం వల్ల ఈరోజు మనం సమ్మె చేయడం జరిగింది. మా గ్రామీణ బ్యాంకుల నుంచి దేశవ్యాప్తంగా 23,000 బ్రాంచుల్లో అన్నీ దేశవ్యాప్తంగా మూసివేయబడ్డాయి. ఈరోజు సుమారుగా 1,00,000 మంది స్టాఫ్ కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. సుమారు గ్రామీణ బ్యాంకులో 40 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. ఈ ఖాతాదారులందరికీ కూడా మా న్యాయమైన డిమాండ్ని తీసుకెళ్లే వరకు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఈ సమ్మె చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఇంకా మరింత సమ్మె ఉధృతం చేయడానికి రానున్న కాలంలో యూఎఫ్బియుతో కలిసి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తుంది.